పాన్ ఇండియా మూవీ కల్కి సినిమాను నాగశ్విన్ అత్యంత అద్భుతంగా తెరకెక్కించాడని అభిమానులు చెప్తున్నారు. భారతీయ పౌరాణిక గాథలకు సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ జోడించి ఫ్యూచరిస్టిక్ సినిమాగా రూపొందిన కల్కి భారీగా కలెక్షన్లు వసూలు చేస్తుందని ప్రభాస్ అభిమానులు అంటున్నారు. అగ్రనటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నటించడంతో తమ హీరో స్థాయి ఇంకా పెరిగిందని అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. ఖమ్మంలో తిరుమల థియేటర్ వద్ద నుండి మరింత సమాచారం మా ఖమ్మం జిల్లా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. పౌరాణిక గాథలకు సైన్స్ ఫిక్షన్ జోడించి ఫ్యూచరిస్ట్ మూవీగా తెరకెక్కించిన కల్కి మూవీ కాస్త కొద్దిసేపటి క్రితమే థియేటర్లో రిలీజ్ అయింది. దాదాపు సుమారు 3 గంటలు పైగా నిడివి ఉన్న సినిమా థియేటర్లో సినిమాను ఇప్పుడే ఫ్యాన్స్ అంతా చూసి వస్తున్నారు. ప్రస్తుతం మనకు అందుబాటులో కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం. తమ్ముడు, సినిమా ఎలా ఉంది? ఈ భారీ బడ్జెట్తో తెరకెక్కించిన సినిమా నాగశ్విని 700 కోట్ల పైగా భారీ బడ్జెట్తో నిర్మించిన సినిమా ఎలా ఉంది? బాగుంది. సైంటిఫిక్ అండ్ మైథాలజికల్ మూవీ. లాస్ట్ లో ట్విస్ట్ అందరు శ్రీకృష్ణుడు అర్జునుడు అనుకుంటారు, లాస్ట్ లో ట్విస్ట్ మాత్రం అదిరిపోద్ది. ఓకే, సినిమా మొత్తం కల్కి అంటే భగవంతుడు 11వ అవతారాన్ని ఎలా చూపించాడు మీకు డైరెక్టర్? బాగా చూపించారు. ఇటు సైంటిఫిక్ గా అటు మళ్ళీ వచ్చేసి మన మైథాలజీగా రెండు కలిపి చూపించారు. అసలుకి ఆ విజువల్స్ చూస్తుంటే హై మ్యాక్స్ మామూలు లేదు. ఇంకా క్వాలిటీ బాగుంటుంటే ఇంకా చాలా బాగుండేది. స్పెట్స్ మంచి లేవు కాబట్టి చాలా వరకు లో అనిపించింది, కానీ అసలు ర్యాంప్ లెక్కించింది. చెప్పు తమ్ముడు, ఎలా ఉంది సినిమా? ఎలా అనిపించింది? మామూలు రేంజ్ లేదు, సూపర్ ఉంది. సరే తమ్ముడు, ఎలా ఉంది? సూపర్, వండర్ఫుల్, బాగుంది సినిమా. హాలీవుడ్ రేంజ్ లో ఉంది, బాగా తీశారు. ఎలా ఉంది? ఏందన్న ఒక మినీ వరల్డ్లో తీసుకువెళ్ళింది అన్న. అసలు ఒక కొత్త ప్రపంచం అయిన సినిమా మాత్రం, ఒక హాలీవుడ్ రేంజ్ అయిన సినిమా మాత్రం, మన నాగశ్విని ఎక్కడికో తీసుకెళ్ళింది అన్న. సినిమా మాత్రం వేరే లెవెల్ ఉందన్న. సెకండ్ హాఫ్ అయితే పీక్స్ అన్న. మీరు చూసారన్న సినిమా? చూడండి అన్న, వేరే లెవెల్ ఫైట్స్ అన్న. నేను మైసూర్ ఫ్యాన్స్ అన్న, ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్ అయిపోయినన్నా. రెబల్ అంటే స్టారేరా, స్టార్ అంటే రెబలేరా అంటే చెప్పలేగా. సరే, చూడవచ్చు. మరి కొంతమంది ఫ్యాన్స్ కూడా అందుబాటులో ఉన్నారు, వారంతా వస్తున్నారు. కొంతమంది దాదాపు సినిమా వాళ్ళు చాలా మంది ఉన్నారు. తమ్ముడు, సినిమా ఎలా ఉంది? దాదాపు భారీ బడ్జెట్తో తెరకెక్కించిన సినిమా ఇది. 700 కోట్లకు పైగా నిర్మించిన సినిమా. ఎలా చూపించారు? నాగశ్విని ఎలా చూపించారు? కల్కి అంటే భగవంతుడు 11వ అవతారం. ఎలా ఉంది? చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ సినిమా అన్న. 700 కోట్లు కాదు, 7,000 కోట్లు కలెక్ట్ చేసినా కానీ అది తక్కువే. లాస్ట్ 20 నిమిషాలు మాత్రానికి తెరిచిన నోరు వెళ్ళలేదు, అసలు ముయ్యలేదు, మామూలు లేదు సినిమా అసలు. తమ్ముడు, ఎలా ఉంది సినిమా? సినిమా సూపర్ బాగుందండి. సినిమా ఏ విధంగా ఎలా ఎంజాయ్ చేశారు? బాగా ఎంజాయ్ చేసినాం. సరే, ఓకే. మొత్తంగా చూడవచ్చు. దాదాపు సినిమా ఫ్యాన్స్ మాత్రం మనకు అందుబాటులో ఉంది. మూవీ సూపర్, ఎక్సలెంట్ ఉందన్న, సూపర్. క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది. ఇది ఓల్డ్ భారతాన్ని అనేది న్యూ ట్రెండ్లో తీసుకొచ్చిండు, కానీ ఎక్సలెంట్ మూవీ అనేది. ఫస్ట్ హాఫ్ స్లోగా ఉంది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం అదరగొట్టేసింది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉందన్న, కాకపోతే సెకండ్ హాఫ్ మాత్రం బాగా తీశాడు. నాగశ్విన్కి క్రెడిట్స్ ఇవ్వాలన్న. అంటే ఇది ఒక హాలీవుడ్ మూవీని మనం ఇంతవరకు చూడలేదు, అట్లాంటి మూవీని తీసుకొచ్చి చూశాడు. చాలా బాగా తీశాడు. కొట్టిండు మళ్ళీ ఇట్టు సలార్ తర్వాత మళ్ళీ అమితాబ్ బచ్చన్ గారు మూవీకి ప్లస్ లాస్ట్ 10 నిమిషాలు హైలైట్. సినిమాలో ఏం లేదు, కాకపోతే ఏంటంటే స్టార్ కాస్టింగ్ వల్ల సినిమా ఆడిద్ది. సరే, మొత్తంగా చూడవచ్చు. దాదాపు ఈ సినిమాలో కల్కి మూవీలో దాదాపు సినిమాకు సంబంధించి 11 దాదాపు 700 కోట్ల పైగా అశ్విని దత్ నిర్మించిన నాగశ్విన్ డైరెక్షన్లో కల్కి మూవీ. కల్కి అంటే దాదాపు ఇప్పటివరకు 10 దశావతారాలలో భగవంతుడు 10 అవతారాలలో రూపించారు. 11వ అవతారం కల్కి ఏ విధంగా ఉండబోతుందని సైన్స్ ఫిక్షన్గా జోడించి ఈ మూవీ కాస్త తెరకెక్కించారు. 700 కోట్ల రూపాయలతో ఈ దీంట్లో అగ్రనటులు కూడా నటించారు. కమల్ హాసన్తో పాటు అమితాబ్ బచ్చన్ లాంటి అగ్ర హీరోలు కూడా నటించారు. మొత్తం సినిమా చూస్తే దాదాపు అన్ని థియేటర్లు కూడా ఖమ్మం జిల్లాలో దాదాపు 10-15 థియేటర్లో కూడా సినిమాను కూడా ఇప్పటికే సినిమా చూసిన ప్రేక్షకులందరూ బయటకు వస్తున్నారు. సినిమా ఎలా ఉంది బ్రదర్? సినిమా ఎలా ఉంది? మైండ్ బ్లోవింగ్, ఆసమ్ బ్రో. ఇలాంటి మూవీ మన ఇండియా స్క్రీన్ మీద వస్తుంది అనుకోలేదు. సూపర్ ఉంది, చాలా బాగుంది. కల్కి మూవీ అని చెప్పారు కదా, కల్కి అంటే దేవుడు అవతారం. ఫుల్ ఎంజాయ్ చేసుకున్నా. డై హ్యాడ్ 5 రెబల్ స్టార్, డార్లింగ్స్ బొమ్మ, చాలా బాగుంది మూవీస్. కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, ఫ్యాన్స్ అడుగుదాం. ఫ్యాన్స్ అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. సెకండ్ హాఫ్ బాగుంది. పార్ట్ చూడాలి భయ్యా. ఒకటి మాట చెప్తున్నాను, దయచేసి ఎవరు కూడా సినిమా చూసిన తర్వాత వీడియోలు ఎందులో పోస్ట్ చేయొద్దు సోషల్ మీడియాలో.
థియేటర్లో చూడండి. ఇట్స్ ఆసమ్. నిజంగా నేను వైజయంతి మూవీస్లో వర్క్ చేశాను. ఐఎమ్ సో హ్యాపీ దట్ రియల్లీ బ్లాక్ బస్టర్ అండి. మాట ఏం లేదు. సినిమా చూడండి, బయటకు వస్తారు. మళ్ళీ ఎన్నిసార్లు చూసినా థియేటర్లో చూడండి దయచేసి. కల్కి మూవీ అన్నారు. కల్కి అంటే భగవంతుడు 11వ అవతారం ఎలా చూపించాడు? అసలు అదే చెప్తున్నా కదా, సినిమాకి ఒక మాట అంటానికి లేదండి. ఇక్కడ సినిమా బాగుందంటానికి కూడా లేదు. సినిమా నాగశ్విన్ సూపర్ అల్టిమేట్ పిక్చర్. ఇది థియేటర్లో చూడండి, పైరసీలో చూడొద్దు దయచేసి, నేను చెప్తున్నా. ఆసమ్ మూవీ. బాగుందమ్మా. సరే, మొత్తంగా చూడవచ్చు. దాదాపు ఫ్యాన్స్ కూడా కోలాహల నడుమ దాదాపు సినిమా మాత్రానికి 3 గంటల పైగా నిడివి ఉన్న సినిమా. దాదాపు 3 గంటల 10 నిమిషాల పైగా ఉన్న సినిమాని కాస్త ఇటీవల కాలంలో దాదాపు బాహుబలి దాదాపు 3 గంటల 25 నిమిషాలు ఉన్న సినిమా. ఆ తర్వాత ప్రభాస్ నటించిన సినిమా 3 గంటల 10 నిమిషాల పైగా ఉన్న సినిమా. దీని బ్లాక్ బస్టర్ అంటూ మనకి ఫ్యాన్స్, సాధారణ ప్రేక్షకులు కూడా, సినిమా ప్రేక్షకులు, సినీ ప్రేక్షకులు కూడా నీరాజనాలు పట్టే పరిస్థితి కూడా కనపడుతుంది. దాదాపు ఈ 700 కోట్ల రూపాయలతో నాగాశ్విన్ నిర్మించిన సినిమా దశావతారాలు, భగవంతుడు 10 అవతారాలలో కలిపి సైన్స్ ఫిక్షన్ మూవీగా నిర్మించాడు. భగవంతుడు 11వ అవతారంలో కల్కి ఏ విధంగా సమాజంలో ఉండే రూపుమాపాలు ఏ విధంగా రూపుమాపుతారు, అవినీతి అక్రమాలను ఏ విధంగా రూపుమాపుతారనే దాన్ని కూడా సైన్స్ ఫిక్షన్ మూవీ రూపంలో ప్రేక్షకులకు అందించి ప్రేక్షకులందరినీ ఆనందింపజేశాడు. మరో బ్లాక్ బస్టర్ మూవీ అంటూ మాత్రం ప్రేక్షకులు, సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ కూడా చెప్తున్న పరిస్థితి. ఇది ఖమ్మం జిల్లా తాజా పరిస్థితి. శంకర్తో రజనీకాంత్, ప్రైమ్ న్యూస్. కల్కి చిత్రం విడుదల సందర్భంగా తిరుపతిలో ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. కల్కి సినిమా విడుదలతో తెల్లవారుజాము నుంచే థియేటర్ల వద్ద అభిమానులు కోలాహలం నెలకొంది. టపాసులు పేలుస్తూ బాణాసంచా కాల్చుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. ఏదైతే ప్రపంచవ్యాప్తంగా కల్కి చిత్రం విడుదలైన సందర్భంగా ప్రేక్షకులు భారీ స్థాయిలో బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా చిత్రం ఆద్యంతం అత్యద్భుతంగా ఉందని చెప్పేసి ప్రేక్షకులు అయితే తెలుస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా హాలీవుడ్ సినిమా రేంజ్లో తెలుగు చిత్రాన్ని నిర్మించడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి ఇక్కడ ప్రేక్షకులు అయితే తెలుస్తున్న పరిస్థితి. కొంతమంది ఉన్నారు. అంటే ఎలా ఉంది అంటే ముఖ్యంగా సినిమా భారీ స్థాయిలో ఉంది. మన రాజమౌళి గారు ప్రభాస్ని ఎలా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ అని తీసుకెళ్ళి ఒక స్థాయిలో పెట్టారు. ఇది దానికి నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇది టాలీవుడ్ బాలీవుడ్ కాకుండా డైరెక్ట్గా హాలీవుడ్ స్థాయికి అయితే తీసుకెళ్లారు సినిమాని. ఒక రేంజ్లో అంటే మన హాలీవుడ్ సినిమా ఒక అవతారు ఇలాంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థాయిలో చూపించడం జరిగిన సినిమా అయితే క్రెడిట్ 99% నాగార్జున గారికి అయితే డైరెక్టర్గా అయితే క్రెడిట్ వస్తుంది. తర్వాత సినిమాలో ప్రభాస్ గారు, తర్వాత అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ పాత్ర, దీపికా పదుకొణె గారు ఈ క్యారెక్టర్ ఓన్లీ ఈ 3 చూపించేసి సినిమా అయితే హైలైట్ చేశారు. ఓన్లీ హాలీవుడ్ రేంజ్లో ఉంది. అంటే ఎలా అంటే మొదట పార్ట్ చూసుకున్నట్లయితే స్లోగా నచ్చినప్పటికీ కానీ రెండవ పార్ట్ మాత్రం ఎక్సలెంట్. ఆ స్లోగా ఏదైతే ఉందో దానికి డబుల్గా పెంచేశారు సెకండ్ హాఫ్ అయితే. అది కొద్దిగా స్టార్టింగ్లో కొద్దిగా స్లోగా అనిపించినా కూడా దానికి సెకండ్ పార్ట్ చూసుకున్నట్టయితే దానికి డబుల్ త్రిబుల్గా చేస్తారు. అది హాలీవుడ్ రేంజ్ బ్రదర్ సినిమా అయితే బీభత్సంగా ఉంది. ఇది మన ప్రభాస్ని అయితే మన బాలీవుడ్లో కూడా తట్టుకోలేరు. దానికి మించి తీసుకెళ్లారు సినిమాని. బీభత్సంగా ఉంది సినిమా అయితే, బ్లాక్ బస్టర్. అంటే ఇది ఇక్కడ పరిస్థితి అంటే ముఖ్యంగా ఏదైతే సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే మొదట పార్ట్ అంటే సినిమా ఆద్యంతం సెకండ్ పార్ట్ జరిగే సమయంలో మాత్రమే అత్యంత అద్భుతంగా ఉంటుందని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆ ఇంటర్వెల్ తర్వాత వచ్చేటువంటి సన్నివేశాలు కావచ్చు, మరోవైపు అందులో ఉన్నటువంటి యుద్ధ సన్నివేశాలని అత్యంత అద్భుతంగా, మరోవైపు విజువల్ గ్రాఫిక్స్ కావచ్చు, మరోవైపు అంటే ముఖ్యంగా ప్రేక్షకుల్ని కట్టిపడేసేలా పూర్తిగా ఏదైతే ఇక్కడైతే ఈ చిత్రం నిర్మించారని చెప్పేసి చెప్పచ్చు. ప్రధానంగా అందులో అంటే కొంతమంది పాత్రలు అంటే ముఖ్యంగా ఏదైతే విజయ్ దేవరకొండ ఇందులో నటించడం, మరోవైపు అంటే ప్రధాన పాత్రలుగా వీరు చేయడం అంటే అమితాబ్ బచ్చన్, ఇటు ప్రభాస్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రలు అయితే గెస్ట్ రోల్గా కొంతమంది అంటే సుమారు 5-6 మంది గెస్ట్ రోల్గా ఈ సినిమాలో నటించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే గాంధీవం అంటే అర్జున్ని ఏదైతే ఎదిరించేటువంటి ఆయుధమే ఈ కల్కి దగ్గర ఉంటుంది అనేది ఈ చిత్రంలో ఒక ప్రధానంగా చూపించారు. ముఖ్యంగా ఏదైతే ఒక యుద్ధ వాతావరణమే
చూపించిన పరిస్థితి అయితే ఉంది చెప్పచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే చిత్రం అయితే బ్లాక్ బాస్టర్ అని చెప్పి ఇప్పటికే ప్రేక్షకులు తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ఉదయం నుంచి అంటే తెల్లవారుజాము నుంచి 4:30 నుంచి షో ప్రారంభమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ అంటే ముఖ్యంగా దేశవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ చిత్రం అయితే విడుదలైన పరిస్థితి ఉంది. ప్రధానంగా ఎక్కడ చూసినా సక్సెస్గా ఏదైతే టాక్ వస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. కెమెరామెన్ అరుణ్తో సునీల్, ప్రైమ్ 9 న్యూస్, తిరుపతి నుండి.